బలరాం గారి ఆదేశానుసారం సింగరేణి విద్యా సంస్థలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సింగరేణి విద్యా సంస్థల్లో 9 పాఠశాలలు, 1 మహిళా జూనియర్ కాలేజ్, 1 మహిళా డిగ్రీ పీజీ కాలేజ్, 1 పాలిటెక్నిక్ కాలేజీని మొత్తం 7,642 విద్యార్థులతో విజయవంతంగా నడిపిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై అకాడమిక్, క్రీడలు, అథ్లెటిక్స్, మ్యూజిక్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకి ఒత్తిడి లేని విద్యని అందించాలనే ఉద్దేశంతో యోగా, మెడిటేషన్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి క్యాలరీస్ హై స్కూల్ సెక్టార్ 3 గోదావరికని సిబిఎస్ఈ సిలబస్ ను ఈ సంవత్సరం ప్రారంభించనున్నారు. చాలా గ్రాండ్గా చేద్దామని నేను లాస్ట్ టైం స్కూల్కి వచ్చినప్పుడు నాకు హెచ్ఎం గారు చెప్పారు, మన స్కూల్ 50 years జరుపుకుంటుంది. అయితే మన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా కొత్తగూడలో, అది కూడా 50 years జరుపుకుంటుంది. ఇంతవల్ల నాకు చెప్పారు అంతే. సో దానికోసం నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా 50 years అనే విషయం నాకు తెలియదు. సో ఇక వచ్చిన తర్వాత హెచ్ఎం గారు చెప్తే నాకు చెప్పింది మంచిదేనండి. ఎందుకంటే మనం 50 years అనేది ఒక హిస్టారికల్ దాన్ని ఫిట్టింగ్గా మనం చేసుకోవాలి అని నేను వీరితో చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మందమరి స్కూల్ అనేది ఒక చారిత్రాత్మకమైన స్కూల్, 50 సంవత్సరాలు అర్ధ శతాబ్దం. అండ్ నిన్ననే నాకు తెలిసింది, ఇందులో నుంచి ఇప్పటి వరకు విద్యను అభ్యసించి వెళ్ళిన పూర్వ విద్యార్థులు ఒక 50,000 మంది విద్యార్థులు ఉన్నారు. 50,000 మంది విద్యార్థులకు విద్యను అందించిన గొప్ప తల్లి సరస్వతి తల్లి, చదువుల తల్లి, గొప్ప తల్లి ఇది మందమరి స్కూల్. ఒక దేవాలయం లాంటిది. సో ఇలాంటి పవిత్ర దేవాలయం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 50,000 మంది ఇలా విద్యను అభ్యసించి వాళ్ళు అందులో కొంతమంది చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి, కొంతమంది కూడా మిగతా వాళ్ళు కూడా నుంచి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో రియల్లీ అట్లాంటి ఒక గొప్ప స్కూలు ఏదైనా సమాజంలో అంటే బాగుండాలంటే రెండే రెండు, ఒకటి విద్య, ఇంకోటి వైద్యశాల. సో వైద్యాలయం, దేవాలయం రెండు అనేవి చాలా ముఖ్యమైనది. సో ఇట్లాంటి గొప్ప ఒక చరిత్ర కలిగిన మందమరి స్కూల్ యొక్క స్వర్ణోత్సవాలు మనం చాలా ఘనంగా నిర్వహించుకోవాలి. సో ఆ ఘనంగా నిర్వహించుకోవడానికి ఇందులో ఉన్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, సొసైటీ తరఫున మేము, మరియు ఇందులో నుంచి విద్యారంభం నుంచి వెళ్ళిన పూర్వ విద్యార్థులు, మరియు మీలాంటి మన మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించవలసిన అవసరం ఉంది. అండ్ మీడియాగా మీ వంతు బాధ్యత చాలా గణనీయమైన బాధ్యత. ఎందుకంటే మీరు కూడా డెఫినెట్లీ విద్యను ప్రోత్సహిస్తారు, వైద్య సదుపాయాలను ప్రోత్సహిస్తారు, అండ్ విద్యకు మీరు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. కాబట్టి ఈ యొక్క మందమరి స్కూల్లో జరగకపోయే ఈ యొక్క స్వర్ణోత్సవాల గురించి, మరియు ఈ స్కూల్లో జరుగుతున్న వేరియస్ యాక్టివిటీస్ గురించి మీరు ఒక పాజిటివ్ ఇమేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. యాక్షన్ ప్లాన్ ఇక్కడ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిసి తయారు చేస్తున్నారు. సో ఈ యొక్క 50 years సందర్భంగా జూన్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేయాలనుకున్నాం. సో దానికి కూడా ఈరోజే చేస్తాం. ఒక చెట్టు నాటి ఈ యొక్క స్వర్ణోత్సవ సభని, స్వర్ణోత్సవ ఉత్సవాలని ఈరోజు వాటిని నాంది పలుకుదాం మీ అందరి సమక్షంలో. సో మీరందరూ కూడా వచ్చారు, మీరందరూ కూడా గుడ్ పీపుల్, గ్రేట్ పీపుల్. సో మీ అందరి మధ్యలో జరపడం నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మీరు మెసేజ్ మీరు మొత్తం టోటల్ చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకెళ్ళారు. టోటల్ టౌన్, చుట్టుపక్కల టౌన్ పల్లెటూరు అందరి ప్రజల మధ్య జరుగుతున్నట్టే ఈరోజు స్టార్ట్ అయ్యి మార్చి 4 నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ మధ్యలో హాలిడేస్ ఉన్నాయి. సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో ఒక వారంలో ప్రోగ్రామ్స్ అల్యూమి, అంటే ఈ యొక్క విద్యాలయంలో చదివి బయటకు వెళ్ళి వాళ్ళకు వేరియస్ ప్లేసెస్లో నుంచి పొజిషన్లో ఉన్నారు కదా వాళ్ళందరినీ పిక్ చేయడం, అందులో వన్ ఆఫ్ ద ఈవెంట్స్. ఇంకా ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ యొక్క పాఠశాలకు సంబంధించి ఈ యొక్క పాఠశాల యొక్క హిస్టరీ గురించి ఒక డీటెయిల్డ్ నోట్ కూడా తయారు చేస్తున్నారు. ఫస్ట్ డీటెయిల్డ్ 50 వసంతాల మందమరి పాఠశాలని, కలెక్టరేట్ పాఠశాలని ఒకటి తయారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అండ్ ఒక సావని కూడా పబ్లిష్ చేయాలని భావిస్తున్నాము. అండ్ ఒక పాటను కూడా రచించి ఆ పాట కూడా మంచి ట్యూన్తో పాడించాలని కూడా అనుకుంటున్నాము. దానికి
రవి గారు పాటను కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. ఇట్లా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేసేసి లాస్ట్ కన్క్లూడింగ్ జూన్లో చేయడం జరుగుతుంది. స్వర్ణోత్సవాలు ఈ యొక్క పాఠశాలకి. ఈ పాఠశాల చదువుకొని చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా నాకు చెప్పారు. ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్టు, జర్నలిస్టు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇదే పాఠశాలను చదివారండి. ఎంత గొప్ప విషయం చూడండి. మరి ఎమ్మెల్సీగా కూడా గతంలో ఉన్నారు. సో ఇంకా ఈ స్వర్ణోత్సవాలు అయితే బాగా జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మందమరికి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉంటున్నాడు. బిల్డింగ్ గ్రౌండ్ షేప్లో అండ్ పెద్దలో గ్రౌండ్ ఆకాశం చాలా మరి ఒక ఇదిగా చేస్తారు. ఇది చూడండి, ప్రెస్ మీట్ అంటే మీ అందరినీ కూడా పంపించి ఇంత పేరు తీసుకొని నైట్ 10-11 అయింది అయినప్పుడు కూడా మళ్ళీ వెంటనే నేను వస్తాను చెప్పాను. అదే చేశారు.